నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ధర్మో రక్షతి రక్షితః. ఇది వేదవాక్కు మాత్రమే కాదు, యుగ ధర్మం. కాని నేడు ఆ ధర్మానికే అగ్ని పరీక్ష ఎదురైతే కలియుగ వైకుంఠం తిరుమల పరకామణిలో పవిత్రత మంట కలిసిన తమిళనాడులో న్యాయం చెప్పిన న్యాయమూర్తినే రాజకీయ కక్ష కట్టిన అంతిమంగా గాయపడుతున్నది మాత్రం సనాతన ధర్మమే. ఇలాంటి క్లిష్ట సమయంలో మౌనం వీడి వ్యవస్థలు నిలదీస్తున్న ఒకే ఒక గొంతుక పవన్ కళ్యాణ్. రాజకీయాలకు అతీతంగా ధర్మానికి అండగా నిలబడ్డ ఈ జనసేనాని ఆశయం ఒక్కటే: ధర్మం గెలవాలి, హిందుత్వం బలపడాలి. ఇది కేవలం మాటలతో కాదు, పటిష్టమైన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుతోటే సాధ్యం. ఆలయ ఆస్తుల రక్షణ నుంచి కోర్టు తీర్పుల గౌరవం వరకు హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ఉప ముఖ్యమంత్రి ఈ బోర్డును ఎందుకంత బలంగా కోరుకుంటున్నారు? సనాతనంపై మరోమారు తెరపైకొచ్చిన ఆ విశేషాలేంటో చూద్దాం. భారత రాజకీయ సామాజిక ముఖ చిత్రంపై సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చ తీవ్రతరమైంది. కేవలం ఆచారాలు సంప్రదాయాలకే పరిమితం కాకుండా ఇది రాజ్యాంగ హక్కులు, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గళం మరోసారి బలంగా వినిపించింది. ఆయన కేవలం ఒక నాయకుడిగా కాకుండా ధర్మ పరిరక్షణ కోసం తప్పించే ఒక సామాన్యుడి గొంతుకగా నిలబడ్డారు. తమిళనాడులో జరిగిన ఒక ఘటనను, దానికి ప్రతిస్పందనగా జరిగిన రాజకీయ పరిణామాలను ఉదహరిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకతను దేశానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. తమిళనాడులోని మదురై తిరప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడం అనేది శతాబ్దాల నాటి హిందూ ఆచారం. అయితే ఇక్కడ ఉన్న దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి మధ్య ఏర్పడిన వివాదం కోర్టు మెట్లెక్కింది. ఈ అంశాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ హిందువుల మనోభావాలను, రాజ్యాంగం కల్పించిన హక్కులను గుర్తిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులు వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని తీర్పునిచ్చారు. ఇది పూర్తిగా రాజ్యాంగ పరిధిలో విశ్వాసాలను గౌరవిస్తూ ఇచ్చిన తీర్పు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోగా ఏకంగా ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపైనే యుద్ధం ప్రకటించింది. న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పు నచ్చలేదని డిఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమికి చెందిన ఏకంగా 120 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలిసి సదరు న్యాయమూర్తిని అభిశంసించాలంటూ తీర్మానమివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇక్కడే పవన్ తన నిరసన గళాన్ని వినిపించారు. ఇది కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన అంశం కాదని, మొత్తం న్యాయ వ్యవస్థనే భయభ్రాంతులకు గురిచేసే కుట్ర అని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పిస్తే ఆ న్యాయమూర్తిని పదవి నుండి తొలగించేలా ఒత్తిడి తేవడం అంటే పరోక్షంగా కోర్టులను మౌనం వహించేలా చేయడమే కదా అని ఆయన ప్రశ్నించారు. ఇది సూడో సెక్యులరిజం కాక మరేమిటి అన్నది ఆయన లేవనెత్తిన ప్రధాన సందేహం. పవన్ కళ్యాణ్ తన వాదనకు బలాన్ని చేకూర్చడానికి గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టు శబరిమల ఆలయ ఆచారాలకు, శతాబ్దాల నమ్మకాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినప్పుడు హిందూ సమాజం దాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంది తప్ప ఆ తీర్పునిచ్చిన న్యాయమూర్తులను అభిశంసించమని ఏ రాజకీయ పార్టీ తీర్మానం చేయలేదు. అలాగే ఒక ప్రధాన న్యాయమూర్తి దేవుణ్ణి ప్రార్థించమని సలహా ఇచ్చినప్పుడు జరిగిన రాద్ధాంతం, ఆయనకు జరిగిన అవమానాన్ని అందరూ ఖండించారు. కానీ నేడు పరిస్థితి మారింది. ఒక సీనియర్ జడ్జి హిందువుల నమ్మకానికి విలువనిస్తే ఆయనపై కక్షగట్టడం భయానకమైన వివక్షకు నిదర్శనమని పవన్ ఎత్తి చూపారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మౌనం వహించడం, హిందువులకు అనుకూలంగా వస్తే న్యాయమూర్తులపై దాడి చేయడమని ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. పవన్ కళ్యాణ్ ఆవేదన కేవలం ఒక ప్రాంతానికో, ఒక ఘటనకో పరిమితం కాలేదు. నిన్నటికి నిన్న కలియుగ వైకుంఠమైన తిరుమల పరకామణిలో జరిగిన చోరీ ఘటన భక్తులను తీవ్రంగా కలవరపెట్టింది. పవిత్రమైన హుండీ ఆదాయానికే రక్షణ లేని దుస్థితిని, అక్కడి నిర్వహణ లోపాలను పవన్ కళ్యాణ్ అప్పుడే ఎత్తి చూపారు. అక్కడ ఆస్తుల రక్షణ ప్రశ్నార్థకమైతే ఇక్కడ తమిళనాడులోని ఆత్మగౌరవం, న్యాయం ప్రమాదంలో పడ్డాయి. తిరుమలలో దొంగతనం జరిగినా, తమిళనాడులో న్యాయమూర్తిపై రాజకీయ బెదిరింపులు వచ్చినా అంతిమంగా దెబ్బతింటున్నది సనాతన ధర్మమే అని ఆయన గ్రహించారు. ఈ రెండు వేర్వేరు ఘటనలే కావచ్చు, కానీ ఇవి
ఎలుగెత్తి చాటుతున్నది ఒక్కటే విషయాన్ని. అదే హిందూ ధార్మిక సంస్థలకు, విశ్వాసాలకు, నిధులకు పటిష్టమైన రక్షణ కవచం లేకపోవడం. అందుకే పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రాధాన్యత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బోర్డు కేవలం ఒక సలహా సంఘంలా కాకుండా ఆలయ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే నిఘా నేత్రంలా, న్యాయపరమైన దాడులను తిప్పికొట్టే చట్టబద్ధమైన కవచంలా ఉండాలన్నదే ఈ ప్రతిపాదనలోని అసలు పరమార్థం. ఇది ఆస్తుల రక్షణ నుంచి ఆత్మగౌరవ రక్షణ వరకు విస్తరించిన తక్షణ ఆవశ్యకత. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే వ్యవస్థలో ఒక రకమైన అభద్రతా భావం కనిపిస్తోంది. న్యాయమూర్తులు కూడా స్వేచ్ఛగా ధర్మానికి కట్టుబడి తీర్పులు ఇవ్వలేని పరిస్థితిని రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు తక్షణ అవసరమని నొక్కి చెబుతున్నారు. కేవలం ఆలయాలను కాపాడుకోవడమే కాదు, హిందూ ధర్మాన్ని, దానిని గౌరవించే వ్యవస్థలను, ఆఖరికి న్యాయాన్ని కూడా కాపాడుకోవడానికి అన్ని స్వరాలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ధర్మం రక్షించబడాలంటే దానికోసం పోరాడే ఒక బలమైన వ్యవస్థ ఉండాలన్నది పవన్ కళ్యాణ్ అంతిమ సందేశం. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు కాదు, సనాతన ధర్మం ఉనికి కోసం జరుగుతున్న పోరాట సంకేతాలు. తిరుమల హుండీలో సంపదకు రక్షణ కరువైనా, రాజ్యాంగబద్ధంగా తీర్పు చెప్పిన న్యాయమూర్తికి భద్రత లేకపోయినా అది ఖచ్చితంగా వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఈ అసమానతలకు, అభద్రతా భావానికి చెక్ పెట్టే ఒక బలమైన అస్త్రం. న్యాయ వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి లేకుండా, ఆలయ వ్యవస్థలో అవినీతి లేకుండా ధర్మం స్వతంత్రంగా ఊపిరి పీల్చుకునే రోజు కోసమే ఈ జనసేనాని ఆరాటం. మరి ఈ చర్చ జాతీయ స్థాయిలో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో, ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వాలు ఎప్పుడు అడుగులు వేస్తాయో వేచి చూడాలి.